సచిన్ పూర్తిగా ఏదైతే ఏపీలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూటమి ప్రభంజనం అయితే క్లియర్గా అనిపిస్తుంది. టీడీపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో 90% స్థానాల్లో అయితే మాత్రం లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే జనసేన ఇప్పటికే 8 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా మొదటి రౌండ్లో 1000 ఓట్ల మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే చాలా చోట్ల కూడా కుప్పంలో టీడీపీ అభ్యర్థి చంద్రబాబు 1569 ఓట్ల మెజారిటీ ఉంది. అలాగనే రాజమండ్రిలో రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగనే విజయవాడలో ఏదైతే కృష్ణా జిల్లాలో చూసుకుంటే గుడివాడ గన్నవరం ఈ 2 స్థానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టి. రైట్, ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి 19,935 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి ముందంజలో తెలుస్తోంది. బ్యాలెట్ ఓటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు పోస్టల్ బ్యాలెట్ లో పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన ఆధిక్యం దక్కుతోందనేది అక్కడ వినిపిస్తున్న మాట. ఆధిక్యంలో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. దాంతో పాటు తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెస్తుంది. చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దాంతో పాటు కడియం కావ్య వరంగల్ కి సంబంధించి కడియం కావ్య కూడా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిర్మల్ జిల్లాకు సంబంధించి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 1117 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇక బీఆర్ఎస్ కు 513, కాంగ్రెస్ కి 2754, భారతీయ జనతా పార్టీకి 3871 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ 1117 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి. గుడివాడలో విశాఖకు వెళ్లే అంతకన్నా ముందు కేసీనేని చిన్నికి సంబంధించి ఆయన కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతకన్నా ముందు మొదటి రౌండ్ లో అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక భూపేష్ రెడ్డి వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కడపకు సంబంధించి అవినాష్ కు 4362, భూపేష్ కు 2088, వైఎస్ షర్మిలకు 1101 ఓట్లు పోలేనట్టుగా తెలుస్తోంది. దీంతో అవినాష్ 4362 అంటే కనుక దాదాపుగా 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఆచరణ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో 1513 ఓట్ల ఆధిక్యంతో పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థి ఆయన ముందంజలో ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి ఏపీ పురంధేశ్వరి 617 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తెలుగుదేశం కుటుంబ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మండపేటకు సంబంధించి 2700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పశ్చిమ గోదావరికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఆధిక్యతను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి సుబ్బరాజు అంటే టీడీపీకి సంబంధించి అభ్యర్థి సుబ్బరాజుకి 3000 మెజారిటీతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మారుతూనే ఉన్నాయి. ఇటు ఏపీ పోస్టల్ బ్యాలెట్లలో కూటమి ప్రభంజనం సృష్టించిన ఆ పరిస్థితి మనం చూసాం. ఇటు పొలిటికల్ గా ఎటువంటి సినారియో మారే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ తూర్పు గోదావరికి సంబంధించి చూసుకుంటే కనుక దాంతోపాటు ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడే వచ్చిన అప్డేట్, విశాఖలో జనసేన సౌత్ అభ్యర్థి వంశీకృష్ణకు 816 ఓట్ల ఆధిక్యం వచ్చినట్టుగా తెలుస్తోంది. కుప్పంలో 2000 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ నెంబర్స్ కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ప్రెసెంట్ వైజాగ్ లో కూటమి నేతలు ఏమంటున్నారు? సచిన్, మనం చూసుకుంటే కనుక ఈ ఉదయం నుంచి కూడా ఈ కౌంటింగ్ సెంటర్కి టీడీపీ అభ్యర్థులు కావచ్చు, అలాగే వైసీపీ అభ్యర్థులు కానీ ఇప్పటి వరకు రాలేదు. మనం ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు బయటికి వచ్చాయో ఒక్కొక్కరుగా ఈ కౌంటింగ్ సెంటర్కి వస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. మన ముందే ప్రస్తుతం విశాఖ వెస్ట్కి సంబంధించిన గణబాబు అసెంబ్లీ అభ్యర్థి ఆయన వచ్చారు. అలాగే లోక్సభ అభ్యర్థి భరత్ గారు కూడా వచ్చాడు. ఆయన భరత్ గారు ఒకటే చెప్తా ఉన్నాడు. మొత్తం అంతా కూడా మనం చూసుకుంటే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ట్రెండ్ ఉందో అదే చివరి వరకు కూడా కొనసాగుద్ది. మొత్తం అంతా కూడా స్టేట్ వైడ్ మొత్తం 150 సీట్ల వరకు కూడా అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటాం. అలాగే లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 1100 ఓట్ల లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఆల్ రైట్, ఒక్కసారి మీరు చూస్తున్నారు 175కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి 169 ఆ డేటా మీరు చూస్తున్నారు. మొత్తంగా 121 స్థానాలకు సంబంధించి కూటమి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 48 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించి చూస్తే కనుక ఆ ఫిగర్స్ అనేవి 152, ఎన్డీఏకి 152, ఐఎన్డీఏ 120, ఇతరులు 9 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక 6 స్థానాలు మాత్రమే రావాల్సి ఉంది. 6 స్థానాలకు సంబంధించి లీడ్ ఎవరికి ఉండబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కూటమికి సంబంధించి 111 టీడీపీ, 8 జనసేన, 2 భారతీయ జనతా పార్టీ, వైసీపీ 48. అంటే కూటమికి సంబంధించి 121, వైసీపీ 48 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇక్కడ 169 స్థానాలకు సంబంధించి మనం చూస్తే కనుక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్రెస్టింగ్ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ముందంజలో ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. దాంతో పాటు 509 ఓట్ల ఆధిక్యంలో నరసరావుపేట లోక్సభ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్ లో ఉన్నారని తెలుస్తోంది. దాంతోపాటు ప్రకాశం జిల్లా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ కూడా కాస్త లీడ్ అనేది కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇటు జాతీయంగా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అమలాపురం టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఇటు జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సేగౌడ్ కూడా ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ఇక దాంతో పాటు మరికొన్ని సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. 121 సీట్లు దాటి లీడింగ్ లో దూసుకు వెళ్తోంది కూటమి. పోస్టల్ బ్యాలెట్ లో మెజారిటీ మార్క్ దాటేసింది కూటమి. పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా కనిపించింది ప్రభుత్వ వ్యతిరేకత. పామరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ముందంజలో ఉంది. దాంతో పాటు రాజమండ్రి రూరల్ లో 910 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యంలో ఇటు గోరెంట బుచ్చే చౌదరి ఉన్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ ముందంజలో ఉంది. నారాయణ లీడ్ లో ఉన్నారు. మండపేటలో టీడీపీ లీడ్ లో ఉంది. జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. ఆర్టీవీ చేతులు ఏపీ ఎన్నికల పూర్తి ఫలితాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందంజలో ఉన్నారు. అలాగే 2000 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లతో లీడ్ లో ఉన్నారు చంద్రబాబు. ఆ లీడ్ చూస్తున్నారు. 173 ఇంకొక 2 స్థానాలై వైసీపీ 2 స్థానాలకు ఎగబాకింది. 51 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గుడివాడలో 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండియాకి సంబంధించి ఐఎన్డీఏ 170 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 220 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూటమి ఇక్కడ 113, 82 అంటే మొత్తం 123 స్థానాల్లో ముందంజలో. ఇంకొక సీటు మాత్రమే తెలియాలి. 175కి సంబంధించి ఆర్టీవీ చేతులు ఆ పూర్తి ట్రెండింగ్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. 175కి 174 వచ్చేసాయి. ఇంకొక స్థానం మాత్రమే రావాల్సింది. ఎవరు లీడ్ లో ఉన్నారు? ఆ లీడ్స్ మారుతాయా లేకపోతే కంటిన్యూ అవుతాయా? ఒకవేళ కంటిన్యూ అయితే కనుక తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతోందనేది వినిపిస్తున్నమాట. ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 113, అలాగే జనసేన 8, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 51 స్థానాల్లో ముందంజలో ఉన్నది మనకు అందుతున్న సమాచారం. ఇక దీంతో పాటు లోక్సభకు సంబంధించి చూస్తే ఎన్డీఏ 225 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఐఎన్డీఏ 178 స్థానాల్లో లీడ్ లో ఉంది అనేది అర్థమవుతోంది. ఇక ఇతరులు 10 స్థానాల్లో లీడ్ లో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక దాంతో పాటు మరికొన్నికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర 1468 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పిఠాపురంలో 4300 ఓట్ల ఆధిక్యంలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మొదటి రౌండ్ లో 2274 ఓట్ల ఆధిక్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు తెలుగుదేశం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు కొవ్వూరుకు సంబంధించి చూసాం. కురుపంలో వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి లీడ్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. పోస్టల్ బ్యాట్లు పూతల పట్టు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కేసరి నిచ్చిని లీడ్ లో ఉన్నారు. ముమ్మడివరంలో టీడీపీ అభ్యర్థి సుబ్బరాజు లీడ్ కనబరుస్తున్నారు. అలాగే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ లీడ్ లో ఉన్నారు. 359 ఓట్ల లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 175 స్థానాలకు సంబంధించి 175కి 175కి 175 వచ్చేసాయి. ఆ ఫిగర్స్ మీరు చూస్తున్నారు. కూటమికి సంబంధించి మీరు చూస్తున్నారు. కూటమి 100